అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకొని రోజు మొత్తం శాసనసభలోనే కూర్చొని విద్యార్థులకు సంబంధించిన 4,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పట్ల ప్రభుత్వం స్పష్టమైన హామీతో ముందుకొస్తే తప్ప శాసనసభలో నుంచి కదలమని చెప్పి కాంగ్రెస్ను కూడా ప్రభుత్వానికి సహకరించబోతే పట్టుకొచ్చి స్పీకర్ పోడియంలో కూర్చోబెట్టి ప్రతిపక్షాలను అన్నింటిని కూడా ఎంఐఎం, బీజేపీ, సిపిఎంతో సహా అందరినీ సమన్వయం చేసి తెలుగుదేశం పార్టీ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మరుసటి రోజు ముఖ్యమంత్రి గారు నయవంచనతో మాయ మాటలతో 4,400 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే 1,500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడానికి హామీ ఇచ్చి శాసనసభ నుంచి పారిపోయిండు. అదేవిధంగా నిరుద్యోగ యువత వయసు మీదబడి సింగరేణిలో చనిపోయిన కార్మికుల పిల్లలకు కానీ లేకపోతే పదవీ విరమణ చేసిన వాళ్ళ పిల్లల ఉద్యోగాలకు సంబంధించి పట్టుబడితే కూడా సరైన విధంగా సమాధానం చెప్పకుండా బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వము ప్రజలను నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహారం నడిపింది. ఇదొక్క పక్కన పెడితే ఇక మంత్రులు ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క దీనగాథ. ఈ మంత్రులను చూస్తుంటే తోలుబొమ్మలన్నా కొంచెం నయం అనిపిస్తుంది. తోలుబొమ్మల ఆట కంటే పప్పెట్స్ లాగా ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మల కంటే అధ్వానంగా ఆత్మగౌరవం లేకుండా సాగిలబడి ముఖ్యమంత్రి గారి కాళ్ళ దగ్గర బ్రతుకుతున్నట్టుగా అనిపించింది. భూసేకరణ చట్టం రెవెన్యూ వ్యవహారాల మంత్రి మహమూద్ అలీ గారికి సంబంధించిన శాఖ మైనారిటీ సంక్షేమానికి సంబంధించి మైనారిటీ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రెండు అంశాలను భూసేకరణ చట్టానికి సంబంధించి హరీష్ రావు గారు మాట్లాడితే మైనారిటీ సంక్షేమానికి సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడినారు. అంటే ఆ మంత్రి కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీస గౌరవమైన ఆ మంత్రికి ఇవ్వకుండా ఆ మంత్రికి సంబంధించిన శాఖను కూడా వాళ్ళే గుంజుకొని సభలో లఘు చర్చను ప్రారంభించి సమాధానం చెప్పిండ్రంటే మహమూద్ అలీ గారిని ఏ రకంగా అవమానించారో ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2,000 ఇళ్ళు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?